ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో ఏడవ అధ్యాయంలో మూడో శ్లోకం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. చాలా ప్రాశస్తమైనటువంటి శ్లోకం. అనేక పర్యాయాలు దీన్ని మనము వ్యక్తీకరించుకుంటాం. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతం అపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. శ్రీకృష్ణుని యథాతథంగా తత్వ తత్వతే తత్వతః యథాతథంగా అవగతం చేసుకోవడం. పై విధంగా కాదు, శ్రీకృష్ణుడు భగవంతుడు ఇక్కడ కనబడ్డాడు అలా కాదు. పూర్తిగా కృష్ణుని యథాతథంగా అర్థం చేసుకోవడము తత్వపరంగా సులభమైన విషయం కాదు. కానీ మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాము? కృష్ణుడే స్వయంగా చెప్పినట్టుగా ఈ అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం చెప్పాడు. మయ్యాసక్త మనఃపార్థ యోగం యోంజైన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యత జ్ఞాసాసి తశ్చరు. శ్రీకృష్ణుడు పరమసత్యము. పరమసత్యాన్ని మూడు విభిన్నమైన తరహాలుగా శ్రీమద్ భాగవతంలో అభివర్ణించడం జరిగింది. వదంతి తత్వ తస్విదాస్, వదంతి తత్వ విదస్తత్వం. ఈ తత్వ, ఇక్కడ తత్వతః అనే పదాన్ని వినియోగించారు. శ్రీమద్ భాగవతంలో తత్వం తత్వ అన్నారు. ఈ పరమసత్యాన్ని తత్వము అన్నారు. వదంతి తత్వ విదస్తత్వం. తత్వవిద్, విద్ అంటే పరిజ్ఞానము. వేత్తి వేద విదో జ్ఞాని. ఎవరైతే పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారో ఆ వ్యక్తిని విద్ అంటారు. విద్వాంసుడు. విద్, విద్వాంసుడు అనే పదము విద్ అనే పదం నుంచి ఉద్భవించింది. తత్వవిద్, తత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న జ్ఞాని తత్వవిద్. అది మూడు విధాలుగా వ్యక్తీకృతం అవుతుంది అని చెప్పబడింది. వేదాంతి తత్వవిదిస్ తత్వం యత్ జ్ఞానం అద్వయం. శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందంలో 2వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్పబడింది. సత్యానికి సంబంధించిన పరిజ్ఞానము ఏకము, ద్వంద్వము కానటువంటిది. పరిపూర్ణము అంటేనే ద్వంద్వానికి అతీతమైనటువంటిది. పరిపూర్ణమైనటువంటిది సాపేక్షం కాదు, పరిపూర్ణము. అద్వయ జ్ఞాన. అద్వయ జ్ఞాన అంటే బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దయతే. సో కృష్ణుని ఆశ్రయించాలంటే, అవగతం చేసుకోవాలంటే వ్యక్తి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. బ్రహ్మేతి. ఆ తర్వాత పరమాత్మ జ్ఞానాన్ని పొంది ఉండాలి. ఆ తర్వాత కృష్ణ జ్ఞాన. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దయతే. ఎవరైనా సరే తత్వాన్ని, పరిపూర్ణమైన సత్యాన్ని సంగ్రహించడానికి ఆశ్రయిస్తారో, సంగ్రహించాలని ప్రయత్నం చేస్తారో, ముందు ఏం తెలుసుకుంటారని చెప్పుకున్నాం? బ్రహ్మజ్ఞానం తెలుస్తుంది. బ్రహ్మజ్ఞానం. ఆ తర్వాత కొంత అభివృద్ధి పథంలో ముందుకెళ్తే పరమాత్మ జ్ఞానం బోధపడుతుంది. పరమాత్మ జ్ఞానము అంటే ఏంటి? సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుడు పరమాత్మ. ఈశ్వర సర్వభూతానాం హృదేశార్జున తిష్టతి. అది పరమాత్మ జ్ఞానం. ముందుగా బ్రహ్మజ్ఞానము, ఆ తర్వాత పరమాత్మ జ్ఞానం, ఆ తర్వాత భగవద్జ్ఞానము. భగవాన్ ఇది శబ్దయతే. భగవంతుడు శ్రీకృష్ణుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడు అంటే విలాసవంతమైన స్థితిలో షడ్గుణాల్లో పరిపూర్ణుడు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశ్య శ్రియ జ్ఞాన వైరాగ్యోశ్చైవ సన్నం భావ
ఇది అన్ని రకాలు ఈ షడైశ్వర్యాల పరిపూర్ణుడు, పరిపూర్ణమైనటువంటి అత్యంత ధనికుడు, అత్యంత ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు. ఐశ్వర్య సమగ్రస్య, సమగ్రస్య భగవంతునిగా ఉన్నటువంటి వ్యక్తిలో ఉండేటువంటి గుణగణాలు ఇవి. ఆధునిక కాలంలో అనేక మంది వ్యక్తులు తమను తాము భగవంతులుగా ప్రకటించుకుంటారు. దాంట్లో ముందుగా చూడవలసిన మొట్టమొదటి అడుగు ఏమిటంటే ఐశ్వర్యస్య సమగ్రస్య. ఒకవేళ నీకు జగత్తులో ఉన్నంత ధనమంతా కూడా నీ ఆధీనంలో ఉందా? ఎవరు చెప్పగలరన్నమాట? ఉమ్. భిక్షాటన మీద జీవనాన్ని కొనసాగించే వ్యక్తి నేనే భగవంతుని అని చెప్పుకునేటువంటి కల్మషమైనటువంటి స్థితి కలియుగం. అది భగవంతుని యొక్క నిర్వచనం కాదు. మొత్తం జగత్తులోని ధనాన్నంతా కూడాను తన ఆధీనంలో ఉంచుకుంటాడు. మొత్తం కూడా అతని అధిపతి. భగవద్గీతలో చెప్పబడినట్టుగా భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. 5వ అధ్యాయంలో చెప్పబడింది, 29వ శ్లోకం. భోక్తారాం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి అధిపతిని, జగత్తు మొత్తానికి అధిపతిని. ఇది సత్యం. కానీ మనం చూస్తూ ఉంటాము దైనందిన జీవితంలో వ్యక్తులు తమ జీవనానికి భిక్షాటన చేస్తూ ఏమంటాడు, నేనే భగవంతుణ్ణి. చూడండి మూర్ఖత. భగవంతుడు అంటే ఎవరు అనే విషయం వాళ్ళకి తెలీదు. తమకు తాము భగవంతునిగా ప్రకటించేటువంటి వ్యక్తులకు భగవంతుని యొక్క స్థితి తెలీదు. బ్రహ్మ సంహితలో భగవంతుని యొక్క స్థితిని అభివర్ణించడం జరిగింది. యశ్చైకనిశ్వసిత కళావతావలంబ జీవంతి లోమ విలజా జగదాండనాథ విష్ణుర్మహాన్ స ఇహ యశ్య కళా విశేషో గోవిందమాది పురుషం తమాం భజామి. ఇది భగవంతుని యొక్క ఐశ్వర్యాలకు సంబంధించి, స్థితులకు సంబంధించి ఒక వివరణ. గోవింద, కృష్ణుడు గోవిందుడు. గోవిందమాది పురుషం, ఉమ్, పురుషుడు, జగత్తు మొత్తంలో ఉన్న ఏకైక పురుషుడు గోవిందుడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఇది భగవంతుని యొక్క వివరణ, విస్తార వివరణ. అద్వైతమచ్యుతమనాదిమనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో గోవిందమాది పురుషం తమహం భజామి. ఏమని చెప్పబడింది? అద్వైతమచ్యుతమనాదిమనంత రూపం. నదిలో ఎన్ని తరంగాలు ఉద్భవిస్తున్నాయి, ప్రవాహంలోని తరంగాలు లెక్కించడానికి అనుకానంటుగా ఉంటాయి. అదేవిధంగా భగవంతుని యొక్క విస్తార రూపాలు, భగవంతుని యొక్క అవతారాలు ఎన్ని అనేటువంటిది ఎవరు కూడా గణించలేరు. భగవంతుని యొక్క విస్తార రూపాల్లో ఒక విస్తార రూపం మహావిష్ణు. యశ్య కళా విశేషో విష్ణుర్మహాన్ సైహ యశ్య కళా విశేషో. కళా విశేషో, కళ అంటే విస్తార రూపాల్లో భాగము, విస్తార రూపాల్లోని విస్తారము. అంటే మొట్టమొదటి విస్తారము కాదు, విస్తార రూపాల్లోని ఒక భాగం. దాన్ని కళ అంటారని చెప్పుకున్నాం ఇంతకు ముందు. అంశ, అంశ కళ. అంశ అంటే ప్రత్యక్ష విస్తారం. కళ అంటే ఆ విస్తార రూపం యొక్క అంశ.
మహావిష్ణువుని ఏమని చెప్పారు? కళా విశేష శ్రీకృష్ణుని యొక్క అంశ యొక్క విస్తార రూపము అని చెప్పబడింది. అంటే ప్రత్యక్ష కాదు. మహావిష్ణు ఎవరు? యస్యైక నిశ్వసిత కళా కళామవతావలంబ్య జీవంతి లోమ విలజ జగదాండనాథ. జగదాండ, ఈ జగదాండము మొత్తం అంతా జగత్తు. అనంత కోటి విశ్వాలు ఉన్నాయని మనం చెప్పుకుంటాం. అలాగే ఎలాగా శ్రీ మహావిష్ణువు నుంచి మనం ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో ఈ జగత్తునంతా, మన భూమి, ఆకాశము, గెలాక్సీలు, నక్షత్రాలు, ఇది ఒక జగత్తు మాత్రమే. ఇలాంటివి అనంత కోటి జగత్తులు ఉన్నాయి బ్రహ్మాండాలు. ఇది వేదశాస్త్రాల నుంచి మనకు లభించేటువంటి పరిజ్ఞానం ఇదంతా కూడాను. యశ ప్రభా ప్రభవతో జగదాంత కోటి, జగదాంత కోటి, కోటీశ్వశేష వసుధాది విభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కలమనంతమశేషభూతం గోవిందమాది పురుషం తమహం భజామి. యశ్చైక, యశ ప్రభా, బ్రహ్మజ్యోతి, బ్రహ్మజ్ఞానము. బ్రహ్మజ్ఞానం ఎలాగైతే సూర్యరశ్మి నుంచి ఉద్భవిస్తున్నటువంటి సూర్యకిరణాలు, సూర్యగోళం నుంచి సూర్యరశ్మి ద్వారా సూర్యకిరణాలు ఎలాగైతే ప్రకటితమవుతున్నాయి, భగవంతుని శరీరం నుంచి ఉద్భవించినటువంటి కిరణాలు బ్రహ్మజ్యోతి. బ్రహ్మజ్యోతిలో అనంతమైనటువంటి జగత్తులు ఉన్నాయి. అలా ఉన్నటువంటి ఒక్కొక్క జగత్తులో శ్రీమద్ భాగవతాన్ని మనం చూసినట్టయితే భాగవతం యొక్క మొదటి సంపుటం మీద అలా మనకి చిత్రం కనబడుతుంది కవర్ పేజీ మీద. శిల ప్రభుపాద భాగవతం మీద చూసినట్టయితే ఎలాగా శ్రీకృష్ణుని, శ్రీ మహావిష్ణువు నుంచి ఉద్భవించేటువంటి ఖగోళాలన్నీ కూడా ఎలా ప్రకటితమవుతున్నాయి. ఒక్కొక్క ఖగోళంలో మళ్ళీ అనంతమైనటువంటి ఒక్కొక్క అలా విశ్వాలన్నీ ప్రకటిస్తాయి. ఒక్కొక్క విశ్వంలో అనంతమైన ఖగోళాలు ఉంటాయి. ఈ విధంగా భగవంతుని యొక్క కళా విశేషో అంశ యొక్క విస్తార రూపాలవన్నీ. పరిపూర్ణమైనటువంటి కృష్ణుని యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తి కాదు. కృష్ణుడి శక్తిలో కొంత భాగం మాత్రమే వ్యక్తీకరించమైంది. భగవద్గీతలో చెప్పబడుతుంది కదా. త్వా బహునైతేన కిం జ్ఞాత్వేన త్వా అర్జున విస్తాభ్యాం ఇదం కృత్యం ఏకాంశేన స్థితో జగత్. ఏకాంశేన, ఈ జగత్తంతా కూడాను, భౌతిక జగత్తంతా కూడాను శ్రీకృష్ణుని యొక్క విస్తారంలో ఒక చిన్న అంశ. యచ్చైక నిశ్వసిత కళావతావలం. ఈ విధంగా మనం కృష్ణుని అధ్యయనించాలి. అంతేగాని కృష్ణుడు మధురలో జనించాడు, వాళ్ళ మేనమామ ఇంట్లో కారాగారంలో జనించాడు, గోపికలతో నృత్యం చేశారు, గోప బాలకులతో ఆడుకున్నారు. ఉమ్, అది నిజమే. కానీ కృష్ణుని అవగతం చేసుకునే విధానం ఏంటి? కృష్ణుడు ఎంత గొప్పవాడు, అది తత్వత. అలా అర్థం చేసుకునే వాళ్ళు ఏమని చెప్తున్నారు ఇక్కడ? మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతం అపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వత. బాహ్య రూపంలో పైగా కృష్ణుని గురించి అవగతం చేసుకుంటే కృష్ణుడు ఎంత గొప్పవాడు అనే విషయం బోధపడదు. ఆంగ్లంలో ఒక నానుడు ఉంది, ఏమని అంటారంటే గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు. కానీ శిల ప్రభుపాదులు గారు ఈ పదాన్ని విన్నప్పుడల్లా చెప్తూ ఉంటారు, గాడ్ ఈజ్ గ్రేట్ ఈస్ ఫైన్ బట్ యు నీడ్ టు అండర్స్టాండ్ హౌ గ్రేట్ హీ ఈస్.
భగవంతుడు గొప్పవాడు. కానీ ఎంత గొప్పవాడు అది అవగతం చేసుకోవాలి. అది తత్వత యథాతథంగా. అది మనం అవగతం చేసుకోలేకపోతే అడ్డదారి పెట్టే అవకాశం ఉంది. కృష్ణుని మనము అవగతం చేసుకోలేము మన శక్తితో. అవజానంతిమా మూఢ మానుష్యం తానుమాశ్రిత. అజ్ఞానంతో ఉన్నవాళ్ళు, అవివేకంతో ఉన్నవాళ్ళు మూఢ అంటే మూఢ అంటే సంస్కృత మూఢ అనే పదానికి అర్థము గాడిద. ఇలాంటి వ్యక్తులు అవజానంతిమా మూఢ. కృష్ణుని వాళ్ళు అంగీకరించరు. ఓ కృష్ణుడా మాకు తెలుసులేండి. కృష్ణ మేము విన్నాం, ఇక్కడ చూసాము, అక్కడ చదివాము మీద. అందుకని కృష్ణ ఏమంటున్నాడు? మనుష్యానాం సహస్రేషు, కోటాను కోట్ల మందిలో ఒక వ్యక్తి. ముందు వ్యక్తి సిద్ధుడు కావాలి. సిద్ధ అంటే ఏమిటి? పరిపూర్ణుడు కావాలి. ఈ జగత్తులో ఉన్న వాళ్ళంతా కూడాను అపరిపూర్ణులు. ప్రతి వాళ్ళు కూడాను అంతర్గతంగా మనుషులందరిలో ఉండేటువంటి దోషాల గురించి చెప్పుకుంటాం కదా. దాంట్లో ఒకటి ఏమిటి? పొరపాట్లు చేసే గుణాన్ని కలిగి ఉంటారు, తప్పులు చేసే గుణాన్ని. ఇది అపరిపక్వత. వాళ్ళు కూడాను పొరపాటు చేసే గుణాన్ని కలిగి ఉంటారు, భ్రమపూరితులై ఉంటారు, భ్రమకి లోనవుతుంటారు. ఇంద్రియాలని కూడాను, వ్యక్తుల యొక్క ఇంద్రియాలు అపరిపూర్ణమై ఉంటాయి. ఇంకొకటి ఏమిటి? మోసం చేయాలనేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. ఇది జీవాత్మలో ఉన్నటువంటి అవలక్షణాలు. ఈ అవలక్షణాలతో కృష్ణుడు ఎవరో తెలియదు. కానీ ప్రతి వాళ్ళు కూడా నేనే కృష్ణుని అయిపోవాలి అనుకుంటారు. నేనే భగవంతుణ్ణి, నేనే కృష్ణుడు. ఇది మోసపూరితమైనటువంటిది. భ్రమ, ప్రమద, విప్రలిప్స, కరణపాతవ. ఇది భౌతిక జీవితంలో ఉన్న వ్యక్తుల యొక్క స్థితి. కృష్ణుని అవగతం చేసుకోవాలి ముందు. కృష్ణ అంటే ఎవరు? కృష్ణుని అవగతం చేసుకోవడానికి వేదశాస్త్రాన్ని మనకు అందించబడ్డాయి. వేదేశ్చ సర్వైర్ అహమేవ వేద్యో. వేదాల్ని మనం అధ్యయనం చేసినట్టయితే, వేదాంతులైనట్టయితే, మీరు పరిపూర్ణమైన వేద పరిజ్ఞానాన్ని సంతరించుకున్నారా లేదా అనేటువంటిది మీరు కృష్ణుని ఎలా అవగతం చేసుకున్నారనే మీద ఆధారపడి ఉంటుంది. వేదాలన్నీ అధ్యయనం చేసి కృష్ణుణ్ణి అవగతం చేసుకోలేదనుకోండి, దేవాది దేవుడని, వేదాంతి అయినా వేదాలన్నీ అధ్యయనం చేసినా ప్రయోజనం లేదు. శ్రమ శ్రమ ఏవహి కేవలం. అందుకని కృష్ణుని ఆ విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. వేదాలను అధ్యయనం చేస్తున్నాను నేను, ఈ వేదము ఆ వేదము, 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, పురాణాలు, ఇవన్నీ అధ్యయనం చేస్తే కూడా కృష్ణుడు అవగతం కాడు. మనకి స్పష్టంగా గోచరితం అవుతుంది. చాలా మంది వ్యక్తులు మనము చూస్తూ ఉంటాము. తెలుగునాట ఒక వ్యక్తి పేరు చెప్పడం అనవసరము, అత్యంత వేద పండితుడు. ఇద్దరు ముఖ్యమైన వ్యక్తుల్లో ఒక వ్యక్తి అష్టావధానము శతావధానము చేశారని, అన్ని వేదశాస్త్రాన్ని అధ్యయనం చేశారని చెప్తారు. నిజంగానే చేశారు కూడాను. మనం చూడవచ్చును వాళ్ళ సంభాషణలో రకరకాల వేదాల నుంచి, ఉపనిషత్తుల నుంచి వ్యక్తీకరించేటువంటి సూత్రాలని బట్టి అవగతం అవుతుంది వాళ్ళు చదివాను అని. కానీ వాళ్ళ సారాంశం ఏంటి? ఏమని చెప్తారు? నువ్వు భగవంతుడే, నేను భగవంతుడే. అర్థం చేసుకోండి, మీరే పరమాత్మ అంటే ఎవరో కాదు, మీరే. జ్ఞానం తెలిసినప్పుడు మీరే పరమాత్మ అవుతారని చెప్తారు. చూడండి ఎంత అవివేకం. వేదేశ్వ దుర్లభం స్పష్టంగా గోచరితమవుతుంది. ఎందుకని? వాళ్ళు కృష్ణ భక్తిని స్వీకరించలేదు కాబట్టి. అదంతా ఏమవుతుంది చివరికి? శ్రమ ఏవహి కేవలం. అందుకని ఆ విధంగా కృష్ణుని అవగతం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరికొందరు ఉంటారు
చాలా తేలికగా కృష్ణుని అవగతం చేసుకోగలం మనం సహజీయలోని. యుక్త వయసులో ఉన్నప్పుడు, బాలకుడిగా ఉన్నప్పుడు గోపికలతో సరస సల్లాపాలాడారు, నృత్యం చేశారు. అలాగే మేము కూడా అనుకరిస్తాము. మేము కూడా అలా చేయాలి అనుకున్నాడు. సహజీయ. అలా అర్థం చేసుకునేటువంటి వ్యక్తి మూర్ఖుడు అని చెప్పబడింది. రసలీల అనేటువంటిది కృష్ణుడి అనేకమైన లీలలో ఒక లీల. కానీ రాసలీల అనేటువంటిది ఒక యువతీ యువకుల మధ్య భౌతిక జగత్తులో జరిగేటువంటి ప్రక్రియ కాదు. దాన్ని ఏమన్నారు? చిన్మయ, ఆనంద చిన్మయ రస ప్రతిభావిత. ఆనంద చిన్మయ రస. ఆనంద చిన్మయ రస దానికి సంబంధించిన అవగాహన మనకి లేదు. మనం అర్థం చేసుకోలేము. భౌతికమైన ఆనందాన్ని అనుభూతి చెందడం మాత్రమే మనకు తెలుసు ఇంద్రియ తృప్తి ద్వారా. మైథూనాది గ్రహమేది సుఖం హి తుచ్చం. శ్రీమద్ భాగవతంలో చెప్పండి. భౌతిక జగత్తులో ఆనందము అంటే ఏమని ఆదిరస అని చెప్పబడింది. మైథున సంతృప్తి. స్త్రీ పురుషుల కలయిక మైథున. మైథూనాది గ్రహమేది సుఖం హి తుచ్చం. అత్యంత నికృష్టమైన ఆనందము అని చెప్పబడింది. ఇది ఆనందం కాదు. జగత్తంతా కూడాను ఈ ప్రక్రియలో మోహితులై ఉన్నా కూడాను ఏమని చెప్పబడింది? త్రిబీర్ గుణమయీర్ భవీర్ మోహితం. మోహితమైన స్థితిలో వ్యక్తులు దీన్ని ఆనందంగా అనుకుంటారు. చూడవచ్చును ప్రస్తుత కాలమాన పరిస్థితిలో పూర్వ ఆశ్రమంలో పాశ్చాత్య దేశాల్లోనే ఉండేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాము. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు కూడాను ఆ, ఏం చేస్తూ ఉంటారు? నగ్న నృత్య ప్రదర్శనలకు వెళ్తూ ఉంటారు. ఉమ్. భౌతిక జగత్తులో ఆనందము అనుకునేది ఇదే. మీరు చూసినట్టయితే మనకి బోధపడుతుంది. కానీ భగవద్గీతలో మనకి ఏం చెప్పబడింది? సుఖం అత్యంతికం యత్తత్ అతీంద్రియ గ్రాహ్యం. నిజమైన ఆనందం ఏదో చెప్పబడింది. నిజమైన ఆనందాన్ని మన ఆధ్యాత్మిక ఇంద్రియాల ద్వారా అనుభూతి చెందగలుగుతాము. ఈ భౌతిక ఇంద్రియాల ద్వారా కాదు. మనకున్నటువంటి భౌతికమైనటువంటి ఇంద్రియాలు కదా బాహ్య రూపంలో మనకు కనబడుతున్నాయి. ఈ ఇంద్రియాలతో ఆనందాన్ని అనుభూతి చెందే ఆస్కారమే లేదు. ఆనందాన్ని ఎలా వ్యక్తీకరించారు? చైతన్య చరితామృతంలో మనం అధ్యయనం చేస్తాం కదా. రమంతే యోగినానంతే. యోగిన ఎవరైతే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారో, భౌతికమైనటువంటి స్థితులన్నిటికీ అతీతులై ఉన్నారో వారు కూడాను ఆనందం కోసం పరితపిస్తున్నారు. అలాంటి వ్యక్తులు పొందే ఆనందం ఆనంద చిన్మయ రస ప్రతిభ. ఇది నిజమైన ఆనందము, సత్యానందము. రమంతే యోగినానంతే. అలాంటి ఆనందానికి అంతం లేదు. నిత్యం నవనవయమ నం. కొత్త కొత్త ఆనందానుభూతుల్ని పొందుతాము శ్రీకృష్ణుని యొక్క సేవలో. అది అనుభూతి చెందాలంటే చైతన్య మహాప్రభునికి ప్రబోధిస్తారు ఏమని? చేతోదర్పణ మార్జనం మహాదావాగ్ని నిర్వాపనం శ్రేయక్కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుది వర్ధనం. ఆనందాంబుది వర్ధనం. ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం. అంబుది అంటే సముద్రము. ఆనందాంబుది ఆనంద సముద్రము. వర్ధనం. వర్ధనం అంటే పెరుగుతూ పోతూ ఉంది.
ఆధ్యాత్మిక ఆనందం అలాంటిది. ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం. ఈ ఇలాంటి ఆనంద సముద్రంలో తెలియాడేటువంటి స్థితి, విస్తృతంగా పెరుగుతున్న ఆనంద సముద్రంలో తేలియాడుతూ విభిన్నమైన ఆనందాన్ని అనుభూతి చెందడము మనకు తెలీదు. ఇది ఆనందం. రమంతే యోగినానంతే. అనంత ఆనంద. రమంతే యోగినానంతే సత్యానందే చిదాత్మని. జడాత్మని కాదు, చిదాత్మని. భౌతిక జగత్తులో ఆనందము జడ. ఉమ్, చాలా డల్గా ఉంటుంది. ఇది నిజానికి ఆనందమే కాదు, భౌతికము. చిదాత్మని. కానీ చిదాత్మని అంటే అలాంటిది. ఆ, ఇతి రామ పదేనాశో పరం బ్రహ్మాభిద్యతే. ఇది చైతన్య చరితామృతంలో వివరించబడినటువంటి ఆనంద వివరణ. రామ అనే పదానికి అర్థం ఏం చెప్పబడింది? సత్యాన్ని, సత్యంలోని ఆనందాన్ని అనుభూతి చెందువాడు, అసత్యంలో కాదు. ఇది కృష్ణుని అవగతం చేసుకునే విధానం. చైతన్య చరితామృతంలో చెప్పబడింది ఏమని? సిద్ధాంత బలీయ చిత్తే నకర ఆలస ఇహ అయితే కృష్ణే లగే సుహృద మానస. ఆదిలో 2వ అధ్యాయంలో 117వ శ్లోకం అని చెప్పబడుతుంది. కృష్ణుని యథాతథంగా అవగతం చేసుకోవాలంటే తత్వత యథాతథంగా మీరు ఏం చేయాలి? అలసత్వాన్ని ప్రదర్శించకూడదు. ఓ, నేను ఇప్పుడు కృష్ణుని అర్థం చేసుకున్నాను. ఏం అర్థం చేసుకున్నాం మన కృష్ణుని? అలాంటి భావన కలిగిందనుకో, నేను ఇప్పుడు కృష్ణుని మొత్తం అర్థం చేసుకున్నాను, ఇంకా అర్థం చేసుకోవాలని ఏం లేదు. అక్కడి నుంచి దిగజారిపోతాం మనం. కృష్ణుని యథాతథంగా అర్థం చేసుకోవాలంటే తత్వత సత్యంగా వ్యక్తి ఏం చేయాలి? కృష్ణ భక్తిలో లీనమయ్యాలి. శ్రీమద్ భాగవతం యొక్క 9 స్కందాలని చక్కగా విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేసినప్పుడు 10వ స్కందంలో కృష్ణుడి గురించిన అభివర్ణన ఉంది. కృష్ణుడిని 10వ స్కందంలో ఎందుకు చెప్పారు? మొదటి 9 స్కందాలు ఎందుకు చెప్పలేదు? ఉం? భాగవతం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం కృష్ణుడి గురించి ప్రబోధించడం. కానీ 9 స్కందాల తర్వాత 10వ స్కందంలో కృష్ణుడి గురించి చెప్పడం జరిగింది. ఎందుకు మొదటి 9 స్కందాలు రకరకాల విషయాల్ని ప్రబోధించారు? అదంతా కూడా తత్వము. ఎందుకని? కృష్ణుణ్ణి అవగతం చేసుకోవడానికి కావలసినటువంటి స్థితిని మనం పొంది ఉండాలి. తత్వత అర్థం చేసుకోవాలి అంటే ఆ అర్హతని సంపాదించుకోవాలి. భాగవతం మనకు అందుకే ప్రబోధించడం జరిగింది. ముందు 9 స్కందాల్లో రకరకాలైనటువంటి స్థితుల గురించి చెప్పడం ద్వారా మనని 10వ స్కందంలో కృష్ణుడికి సంబంధించిన అభివర్ణని అవగతం చేసుకోవాలని సంసిద్ధుల్ని చేస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాదియస్య యతః అన్వయాత్ ఇతరాశ్చ అర్ధేషు అభిఘ్నస్వరాట్. కృష్ణుని యథాతథంగా అర్థం చేసుకునే ప్రయత్నించాలి. పై విధంగా కృష్ణ మాకు తెలుసునండి, ఇక్కడ పుట్టారట, ఇక్కడ పెరిగారట. నిజానికి కృష్ణుని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడం అంటే శ్రీకృష్ణ యొక్క బృందావన లీలల్ని అవగతం చేసుకోవడం. గోపీభవ రసామృతాబ్ది. దాన్ని అవగతం చేసుకోవాలంటే ముందుగా సిద్ధ, మనం సిద్ధులం కాదు. సిద్ధులం అంటే దానికి సంబంధించినటువంటి పరిపక్వతని సిద్ధించుకోవాలి.
అలా సిద్ధత్వాన్ని పొందకుండా కృష్ణుని అవగతం చేసుకోలేము. అసిద్ధ అంటే అపరిపక్వంగా ఉన్నప్పుడు కృష్ణుని అవగతం చేసుకోలేము. కానీ సిద్ధులతో సాంగత్యం చేసినప్పుడు అంటే భక్తులతో సాంగత్యం చేసినప్పుడు సతాం ప్రసన్నాంగం మమ వీర్య సంవిధో భవంతి హృకృత రసాయన కథ. ముందుగా మనము చెప్పుకుంటాం కదా, మునిబీర్ మహాత్మన మునిబీర్ మహాత్ మునిబీర్ మహాత్మభి అని చెప్తారు. కృష్ణుడిని మనము ఎలా అవగతం చేసుకుంటాము? మహాత్ముల యొక్క సాంగత్యం ద్వారా అవగతం చేసుకుంటాము. ఎవరు మహాత్ములు అంటే మహాత్మానాం తు మాం పార్థ దైవీం ప్రాకృతం ఆశ్రిత. కృష్ణుడు ప్రబోధిస్తాడు 9వ అధ్యాయంలో భగవద్గీత. మహాత్మా అనేటువంటి వ్యక్తి భౌతిక జగత్తుకు సంబంధించిన వాడు కాడు, ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించిన వాడు. దైవీం ప్రాకృతిం ఆశ్రిత, ఇది మహాత్మ. భజంతి, అలాంటి వ్యక్తి, మహాత్ముడైన వ్యక్తి ఎలా ఉంటాడు? అనుక్షణం కూడా కృష్ణ సేవలో నిక్తమై ఉంటాడు. అది మహాత్మా అంటే అర్థం. కృష్ణుని అవగతం చేసుకోవడం అంత సులభతరమైన విషయం కాదు. కృష్ణుని చాలా తేలిగ్గా అవగతం చేసుకోవాలని గోపికలతో నృత్యం చేశారు కదా, మనం కూడా అలా చేయాలనుకునే వాళ్ళు ఏమన్నారు? సహజీయ. కృష్ణుడికి సంబంధించిన ఏ విషయం కూడాను సామాన్యమైనది కాదు, అద్వితీయమైనటువంటిది. అందుకని ఏం చెప్పండి ఇక్కడ, మనుష్యానాం సహస్రేషు మనుష్యులు 4 లక్షల భిన్నమైన యోనుల్లో మనుషులు ప్రకటితమవుతారు. 4,00,000 మానుష మనకి పద్మపురాణంలో చెప్పబడుతుంది కదా, జలజానవ లక్షాని స్థావర లక్ష వింశతి క్రిమయో రుద్ర సంఖ్యాయ. క్రిములు, రుద్ర సంఖ్య అంటే 11 లక్షలు, రుద్ర అంటే 11. దీనికి సంబంధించి 4,00,000 మానుష పద్మపురాణంలో చెప్పబడింది. 84 లక్షల యోనుల్లో 4 లక్షలు మాత్రమే మనుష్య సంతతికి చెందినటువంటి యోనులు. అలా 4 లక్షల మనుష్య సంతతికి చెందిన యోనుల్లో భరతవర్షంలో జన్మించిన వాళ్ళు మొదటి శ్రేణికి చెందిన మనుషులు అని చెప్పబడింది. ఇది సత్యం. ఆ మొదటి శ్రేణికి చెందినటువంటి మనుషులుగా జన్మించిన మనము ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తున్నాం. దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకని చైతన్య మహాప్రభు ఏమన్నారు? భరత భూమితే హైల మనుష్య జన్మ యారా. ఎందుకు చెప్పారు? భరత భూమిలే అని ఎందుకు చెప్పారు? పవిత్రమైనటువంటి స్థలం, అక్కడ జన్మించినటువంటి మనుషులంతా కూడా ఉత్తమ శ్రేణికి చెందినటువంటి మనుషులు అని చెప్పబడింది. భారతదేశంలో జన్మించాలి అంటే పూర్వాశ్రమంలో ఎన్నో పుణ్య కార్యాలు చేసుకున్నప్పుడు మాత్రమే అక్కడ జననం సాధ్యమవుతుందని చెప్పబడింది. భరత భూమితే హైల మనుష్య జన్మత. భరత భూమిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉన్నత శ్రేణికి చెందిన వ్యక్తులు. అందుకని వాళ్ళు భగవంతుడైన కృష్ణునికి సంబంధించిన అవగాహన పెంచుకునే ప్రయత్నించాలి. ఆ అవగాహన పెంపొందించుకోవడానికి కావలసిన పరిస్థితులు కూడా భరతవర్షంలో ఏర్పరచబడ్డాయి. శాస్త్రాలు ఇవ్వబడ్డాయి. కృష్ణుడు వ్యక్తిగతంగా భగవద్గీతని ప్రబోధించాడు. శ్రీమద్ భాగవతంలో వ్యాసదేవుడు మనకి భగవద్గీతకి సంబంధించిన, భగవంతునికి సంబంధించిన వివరణ అందిస్తారు. దురదృష్టం ఏంటంటే భారతదేశంలో పుట్టిన వ్యక్తులమైన మనము దాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటాం. తద్వారా మూర్ఖత్వంతో పాశ్చాత్య దేశాల పోకడల్ని స్వీకరించే ప్రయత్నం చేస్తాం. భారతదేశం యొక్క కార్యక్రమం ఇది కాదు. ఆర్థిక పురోభివృద్ధి కోసము పాటుపడడం భారతదేశం యొక్క జీవన విధానం కాదు. డబ్బు 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 డబ్బు.
భారతదేశం యొక్క విధి కాదు. భారతదేశం యొక్క విధి ఏమిటి? కృష్ణుడికి సంబంధించిన అవగాహన పెంచుకోవడము. అతాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇది భారతదేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మళ్ళీ అనేకులు ఈనాటికి కూడాను అమెరికా నుంచి కానివ్వండి, ఇతర పాశ్చాత్య దేశాలు, ఐరోపా ఖండం నుంచి కానివ్వండి, అనేకులు భారతదేశానికి ఎందుకు వస్తారు? భారతదేశం ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందో చూడడానికి కాదు. పారిశ్రామిక ఎంత పురోభివృద్ధిని చూడడానికి కాదు. ఈ అభివృద్ధిని వాళ్ళు వాళ్ళ వాళ్ళ దేశాల్లో ఎంతగానో చూసుంటారు. భారతదేశంలో జరిగిన దానికన్నా ఎక్కువగానే చూశారు. దాని గురించి వాళ్ళు పెద్దగా ఆసక్తిని కనబరచరు. హ్మ్. వాళ్ళు భారతదేశానికి ఎందుకు వస్తారు? కృష్ణుడికి సంబంధించిన అవగాహన పెంపొందించుకోవడానికి. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతే సిద్ధ. శ్రీల ప్రభుపాదులు వారు అందుకని మనకి కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్థాపించి అనేక మందిరాన్ని ప్రతిష్టాపించారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులంతా కూడాను ఈ మందిరాల్ని దర్శించుకుని తద్వారా కృష్ణ చైతన్యాన్ని పొంది జీవనాన్ని సాఫల్యం చేసుకోవడానికి అనువుగా ఏర్పరిచారు. భారతదేశం యొక్క భారతదేశంలో ఉన్న వాళ్ళ వ్యక్తులందరి యొక్క లక్ష్యం ఏమై ఉండాలి? కృష్ణుడికి సంబంధించిన అవగాహన పెంచుకోవాలి. భారతదేశంలోని వ్యక్తులంతా కూడా నీ అవగాహన పెంచుకోవడానికి అనువుగా శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్య సమాఖ్యాన్ని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా పరిణతి చెందారు. ఎందుకని? భారతదేశంలోని వ్యక్తుల స్థితి ఎలా ఉంది అంటే, పాశ్చాత్యులు స్వీకరిస్తే కానీ దాన్ని మేము స్వీకరించమనేటువంటి మూర్ఖపు చైతన్యంలో ఉన్నారు. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు చాలా తెలివైన వాళ్ళు భక్తులు. అజ్ఞానంలో మూఢత్వంతో ఉన్న వాళ్ళకి చూడండి, రోగగ్రస్తమైనటువంటి శిశువుకి ఒక ఔషధాన్ని ఇవ్వడానికి తల్లి చాలా తెలివిగా ఏం చేస్తుంది ముందు? చేదుగా ఉంది ఔషధం. దాన్ని శిశువు తీసుకోడు. అందుకని ఏం చేస్తుంది? దాన్ని చక్కెరతో కలిపినటువంటి పదార్థంతో మిళితం చేసి ఇచ్చేస్తుంది. చాలా తెలివైంది కదా తల్లి. మూర్ఖుడు బాలకుడు. అది తీసుకుంటే తనకి ఉన్న వ్యాధి తొలగిపోతుందని తెలీదు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి మూర్ఖులంతా కూడా ప్రస్తుతము పాశ్చాత్య దేశం ఏది తీసుకుంటే అది మేము గొప్పగా భావిస్తాం అనుకున్నారు కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు చాలా తెలివిగా పాశ్చాత్య దేశాల ముందు ప్రచారం చేసి కృష్ణ చైతన్యాన్ని ప్రబలంగా ప్రచారం చేసి ఆ పాశ్చాత్యులందరినీ కూడా భారతదేశాన్ని తీసుకొచ్చి కృష్ణ భక్తిలో వాళ్ళు ఎలా విలీనమై ఉన్నారు అనేటు ప్రకటితం చేశాక పాశ్చాత్య దేశాల్లో అభివృద్ధి చెందాక భారతదేశంలో దాన్ని స్వీకరించడం మొదలెట్టారు. శ్రీల ప్రభుపాదుల వారు ముందుగా భారతదేశంలో దీన్ని ప్రచారం చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. ఉమ్. ఒక విధంగా అక్కడ సఫలీకృతం కాకపోవడము అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా పాశ్చాత్య దేశాల్లో దీన్ని ముందు ప్రచారం చేయాలనేటువంటి సంకల్పం మేరడానికి దోహదపడింది అని చెప్పవచ్చును. భారతీయుల యొక్క ప్రాథమిక ధర్మం ఏమై ఉండాలి? కృష్ణుడికి సంబంధించిన అవగాహనని వాళ్ళు పెంచుకోవాలి. అదేవిధంగా ఈ అవగాహనని ఇతరులందరికీ ప్రపంచవ్యాప్తంగా అందించాలి. అందుకని కృష్ణ చైతన్యం ప్రతిష్టాపించబడింది. హరే కృష్ణ ఉద్యమాన్ని ఏదో సామాన్యమైనటువంటిది అనుకోకండి. హరే కృష్ణ ఉద్యమాన్ని ప్రాతిపదికగా జగత్తంతా కూడాను సంఘటితం కాగలదు. అది సామాన్యమైనటువంటి ఉద్యమం కాదు. కృష్ణ చైతన్యము కృష్ణ చైతన్య భావన ద్వారా మాత్రమే ప్రపంచ శాంతి కానీ ప్రపంచ ఐక్యత్వం కానివ్వండి సాధ్యపడుతుంది. అందుకని కృష్ణ చైతన్య ఉద్యమాన్ని సాధారణమైనటువంటి అనేక ఉద్యమాల్లో ఒక ఉద్యమం అని భావించకండి. భారతదేశంలో జనించిన మనమంతా కూడా ఈ కృష్ణ చైతన్యాన్ని కృష్ణుడికి సంబంధించిన అవగాహన పెంచుకునే ప్రయత్నించాలి. దానికోసం మరి ఎలా అవగాహన పెంచుకోవాలి?
వేదేశ దుర్లభం అదుర్లభం ఆత్మభక్తో అన్నారు. నేను వేదాలన్నీ చదివితే కూడా అవగతం కాదు అంటున్నారు కదా, మరి ఎలా చేసుకోవాలి? కానీ అదే శ్లోకంలో ఏమని చెప్పి, వేదేశ దుర్లభం అదుర్లభం అదుర్లభం ఆత్మభక్తో. కృష్ణుని అవగతం చేసుకునే విధానం ఏమిటి? భక్తియుక్త సేవలో నియుక్తమవడం ద్వారా. భక్తియుక్త సేవలు నియుక్తమవడం ద్వారా మనం కృష్ణుడికి సంబంధించిన అవగాహన పెంచుకోగలుగుతాము. దాన్ని మళ్ళా ఎలా ఆ, నిర్వహించాలి భక్తియుక్త సేవని? తత్వపరమైన పరిజ్ఞానము లేదు, ఇతరాత పరిజ్ఞానము లేదు. ఎలా మరి? దాన్ని కూడాను నిర్వహించే విధానాన్ని కృష్ణుడే స్వయంగా కలియుగంలో ప్రకటితమే తాను పాటించి మనకి చూపించారు ఆచరణ యోగ్యంగా చైతన్య మహాప్రభుగా. దాన్ని పరంపరానుగతంగా స్వీకరిస్తూ విశుద్ధమైన భక్తుడు శ్రీల ప్రభుపాదుల వారు భగవంతునికి ప్రాతినిధ్యం వహిస్తూ పరంపర ద్వారా ప్రకటితమే దాన్ని మనకి అనువుగా మలిచి నియమాల రూపంలో ఇచ్చారు. మనకి ప్రభుపాదుల వారిచే నిర్దేశితమైన ఈ నియమాల్ని నిష్ఠగా మనం పాటించినట్టయితే భక్తి కృషులు నిత్యం కాగలుగుతాము. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మనం పెద్దగా కష్టపడే స్థితిలో కూడా మనం లేము. భౌతికమైన శరీరం కానివ్వండి, స్థూల శరీరం కానివ్వండి, సూక్ష్మ శరీరం కానివ్వండి, అంటే ప్రజ్ఞ కానివ్వండి, మనసు కానివ్వండి, ఏవి కూడాను సరైన స్థితిలో లేవు. సరైన స్థితిలోకి తీసుకురావడానికి కావలసినటువంటి కాల వ్యవధి కూడా మన జీవన పరిమాణంలో లేదు. అత్యంత స్వల్పమైన జీవనం. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కృపతో మనకు అందించినటువంటి విధానం ఏమిటి? కృష్ణ చైతన్య జీవన విధానము. 4 నియమాలు ఏవైతే నిర్దేశితం చేయబడ్డాయో ప్రభుపాదుల వారిచే, అవి నిష్ఠగా మనం పాటించినట్టయితే మనం కృష్ణ చైతన్యంలో నియుక్తులం కాగలుగుతాము. దాన్ని ఎంత నిష్ఠగా మనము పాటించినట్టయితే అంత శీఘ్రంగా కృష్ణుడికి సంబంధించిన అవగాహన మనకి హృదయంలోనే ప్రకటితమవుతుంది. స్ఫూర్ధయద ఈశ్వర సర్వభూతాన హృదయశార్జున అందరి హృదయాల్లో స్థిరపడి ఉన్నటువంటి శ్రీకృష్ణుడు స్వయం ఏవా స్ఫూర్ధయద భక్తియుక్త సేవలో నియుక్తమైనప్పుడు స్వయంగా తానే ప్రకటితం చేస్తారు. మరి మనం చేయవలసిన పని ఏమిటి? ఈ 4 నియమాలు ఏమిటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని నిష్ఠగా జపించండి. దయచేసి ఇది తేలికేంది, రోజు చెప్తారు ప్రభుజీ, పెద్ద ఉదయం సాయంత్రం పెద్ద విషయం కాదనుకోకండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్పడం జరుగుతుంది? ఇది మాత్రమే ఆచరించవలసిన ప్రాథమిక ధర్మం. దయచేసి అర్థం చేసుకోండి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ఏదో మామూలు విషయంగా భావించకండి. దశవిధ నామాపరాధాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే, వేద శాస్త్రాలు చెప్పబడినటువంటి అనేక రకమైనటువంటి వేద విధానాలు ఇదొక మంత్రం అనుకోకండి. వేదాలకి కూడాను అతీతమైనటువంటిది. బాహ్య జగత్తుతో ఉన్నటువంటి మోహపూరితమైనటువంటి అనుబంధాల నుంచి మనని భ్రమపూరితమైనటువంటి భావనల నుంచి మనని ముక్తుల్ని చేసి మన నిజ స్థితిలో నెలకొల్పగలిగేటువంటిది హరే కృష్ణ మహామంత్రము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దయచేసి ఈ మంత్రాన్ని ఏకాగ్రతతో జపించండి. నియమాలు ఏమీ లేవు. ఇలాగే కూర్చొని చేయాలి, అలాగే నిలబడి చేయాలి, పొద్దున్నే చేయాలి, స్నానం చేసే ఇలాంటివి ఏమీ లేవు. కానీ ఒకే ఒక సూచన ఏమిటి? ఈ మహామంత్రాన్ని జపిస్తున్నప్పుడు మన చెవులతో మనం వినాలి, అంతే, ఇంకేం లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నేను నిష్ఠగా అలా జపించి చూడండి. ఇలా మనం ఒకసారి జపించాం కదా, 108 సార్లు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తే అదొక జపమాల అవుతుంది. అలాంటి కనీసంగా 16 జపమాలు ప్రతినిత్యము చేయాలని చెప్పడం జరిగింది. అది మొదటి నిర్దేశం. రెండవది ఏమిటి? మనం ఏదైతే భుజిస్తున్నామో, ఆంగ్లంలో ఒక నానుడి ఉంది, తెలుగులో కూడా చెప్తారు, మీరు ఏది భుజిస్తారో అదే మీరవుతారు అని. అందుకని మనం భుజించేది ఏదై ఉండాలి? కృష్ణుడికి నివేదించినటువంటిదే. ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి. ప్రసాదం తీసుకోనండి ఉదయం, మళ్ళీ నేను రోజంతా బయట ఉంటాను కాబట్టి రకరకాల అలా వద్దు. భుజించే ప్రతిది కూడా ప్రసాదమే అయి ఉండాలి, కృష్ణుడికి నివేదించినదే అయి ఉండాలి. మరి కృష్ణుడికి ఏది నివేదించగలుగుతాము? శాకాహార పదార్థాన్ని మాత్రమే కృష్ణుడికి నివేదించగలుగుతాము. దాంట్లో నీరిల్లు వెల్లుల్లి మష్రూమ్ లేకుండా జాగ్రత్త పడాలి. రకరకాల పదార్థాలు చేయవచ్చును, కానీ ఈ 3 పదార్థాలు శాకాహారంలో
నీరుల్లి వెల్లుల్లి మష్రూమ్ లేకుండా జాగ్రత్త పడుతూ వాటిని కృష్ణుడికి నివేదించి దాన్ని భజించండి. ఇది పెద్ద కొంత క్రమశిక్షణని పెంచుకోవాల్సిన అగత్యం ఉన్నా కూడాను పెద్ద కష్టమైన విషయం కాదు చేయాలనుకుంటే కదా. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం కష్టమైన విషయం కాదు. ఎక్కడ కూర్చొని ఎక్కడ నిలబడైనా చేయొచ్చును. నోరు ఎప్పుడు మన దగ్గరే ఉంటాయి. నన్ను వీళ్ళు చేయమన్నారు, చేయవద్దన్నారు, వీళ్ళు నియంత్రించారు చెప్పడానికి ఆస్కారం. నోటిని చెవిని ఎవరు మన దగ్గర నుంచి దూరం చేస్తున్నారు? కాబట్టి మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం కష్టం కాదు. కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించడం కొంత నియంత్రణతో, కొంత క్రమశిక్షణ అలవర్చుకుంటే అది కూడా కష్టం కాదు. ఉం? భక్తుల సాంగత్యంలో ఉండడము ఇది కొంచెం కష్టతరమైతే అయ్యిండవచ్చు. ఎందుకంటే నేనున్న ప్రదేశము ఇది అది, అక్కడ చుట్టూ భక్తులు లేరు అనుకోవచ్చు. కానీ శ్రీల ప్రభుపాద గారు విస్తృతమైన గ్రంథాన్ని మనకి అందించారు. ఎన్నో రకాలైనటువంటి కీర్తనలు మనకు అందించారు. రికార్డింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మోడర్న్ టెక్నాలజీ ఎప్పుడు మనం ఫోన్లు అయితే దగ్గరే పెట్టుకుంటాము. అందుకని అనుక్షణం కూడా శ్రీల ప్రభుపాద వారి ప్రసంగాలను వింటూ, కీర్తనలు వింటూ అనుక్షణం కూడా మనము భక్తుల సాంగత్యంలో ఉండొచ్చు. భాగవతాన్ని వింటూ ఉన్నాం అనుకోండి, శ్రీల ప్రభుపాద వారి సాంగత్యాన్ని, కృష్ణుడి సాంగత్యాన్ని, కృష్ణ భక్తుల సాంగత్యాన్ని తక్షణం పొందగలుగుతాం. వ్యక్తిగతంగా కూడా నా దగ్గరలో కృష్ణ మందిరం అండి, అక్కడ మనకి భక్తుల సాంగత్యం లభించడానికి ఉత్తమం. అని అక్కడ కూడా జాగ్రత్త పడాలి. ఏమిటి, రకరకాలైనటువంటి స్థాయిలో ఉన్న భక్తులు ఉంటారు. ప్రజలుగా జరగకుండా జాగ్రత్త పడాలి. ఎక్కడ కూడా మనం కృష్ణుడికి సంబంధించి సంభాషించేలా చూసుకోవాలి. అనుక్షణం కూడా కృష్ణ జీతంలో ఉండేలాగా. తర్వాత ఏం చెప్పబడింది? నిత్యం భాగవత సేవ. ప్రతిదినం కూడాను భగవంతుడైన కృష్ణుడికి సంబంధించినటువంటి వేదశాస్త్రాల్ని, భగవద్గీత భాగవతాల్ని అధ్యయనం చేయాలి, శ్రవణం చేయాలి. శ్రవణం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. నవవిధ భక్తుల మొట్టమొదటిది శ్రవణం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. శ్రవణం శ్రవణం శ్రవణంతో మొదలవుతుంది. శబ్ద తరంగాలకు ఉన్నటువంటి శక్తి అమోఘమైనటువంటిది. మనం ఇంతకుముందు 2-3 సార్లైనా కూడా దీని గురించి విస్తారంగా చర్చించుకున్నాము. ప్రగాఢ నిద్రలో ఉన్న వ్యక్తిని కూడాను జాగృతం చేసేది శబ్ద తరంగాలు. శబ్దానికి అంతటి శక్తి ఉంది. భౌతిక నిద్రలో ఉన్న వ్యక్తిని కూడా నిద్ర లేపేది శబ్ద తరంగం కదా. అది మనకి అనుభవంలో ఉన్నటువంటి విషయం. అలాగే భౌతిక జీవనంలో కూరుకుపోయి ఆధ్యాత్మిక అంధకారంతో అలమటిస్తున్నటువంటి వ్యక్తుల్ని జాగృతం చేసేటువంటిది ఈ ఆధ్యాత్మిక శబ్ద తరంగము, కృష్ణనామము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని నిష్ఠగా జపించండి. అన్ని రకాల భౌతిక క్లేశాలు కూడా తొలగిపోతాయి. పూర్తి విశ్వాసంతో దీన్ని జపించండి. దానికి కొంత భక్తుల్లో ఉండవలసిన ఒక లక్షణం ఏమిటి? ఓపిక అనేది చాలా ముఖ్యం. నేను ఇవాళ చేశానండి 16 మాల్లో, కానీ ఇంకా ఏం అవ్వలేదు కాదు. జాగ్రత్తగా నిష్ఠగా చేయండి. ప్రతిరోజు భాగవతాన్ని వింటూ జపించడం మొదలెట్టండి. మెల్లమెల్లగా దాని ప్రభావము మీ మీద ప్రకటితమవుతుంది. శ్రీల ప్రభుపాదులు గారు ఒక ఉదాహరణ ఇస్తారు. వేగంగా తిరుగుతున్నటువంటి పంకా ఉంటుంది కదా, దాన్ని మనం స్విచ్ ఆఫ్ చేస్తాం, ఎలక్ట్రిసిటీ ఆపేస్తాం. వెంటనే అది నిశ్చల స్థితికి రాదు. మెల్లగా తిరుగుతూ 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 మెల్లమెల్లిగా 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 స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది. అదేవిధంగా మనం కోటాను కోట్ల జన్మల నుంచి భౌతికమైన కార్యక్రమాలు నిమగ్నమైపోయి ఉన్నాము. ఆహార నిద్ర భయమైదున కార్యక్రమాల్లో నియంత్రణ లేకుండా ఇంద్రియ తృప్తిలో నిమగ్నమైపోయి ఉన్నాం. ఏ రూపాన్ని ధరించినా సరే, పక్ష, పశువ, వృక్షమా, కీటకమా, జంతువా, మనిష, దేవతా రూపమా, ఇలాగా అనంతంగా ఈ ఇంద్రియ తృప్తిలో నిమగ్నమై ఉన్నాం. వివిధమైన భక్తులు శ్రీల ప్రభుపాద గారు, చైతన్య మహాప్రభు కృప వల్ల మనకి భక్తికి సంబంధించిన పరిజ్ఞానం ఇప్పుడు లభించింది. అందుకని ఆతృత పడకండి. నేను వారం నుంచి చేశాను, నెల నుంచి చేశాను, ఇంకేం మార్పు రాలేదు. ఖచ్చితంగా వస్తుంది. జాగ్రత్తగా దీన్ని జపిస్తూ నిశ్చలత్వంతో దీని మీద పూర్తి విశ్వాసంతో చేస్తూ వెళ్ళండి. కనీసం ఒక 6 మాసాలు చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో గుర్తించగలిగేటువంటి మార్పులు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అలా దీన్ని జీవితం అంతా పాటించారనుకోండి, అన్ని రకాల క్లేశాల నుంచి ముక్తులమైపోయి ఈ జీవనమే అంతిమ భౌతిక జీవనం అవుతుంది. ఇది కృష్ణుడు మనకి ఇస్తున్నటువంటి ఆస్వాదన. కానీ పూర్తి విశ్వాసంతోని కృష్ణ చైతన్యం మీ జీవితంలోకి స్వీకరించండి. అప్పుడు
అరుదుగా ఉండే మనుష్యుల్లో మీరొకరు అవుతారు. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ ఏతత్ సిద్ధ. ఇప్పటికే వీరంతా కూడాను, మనమంతా కూడాను నిజంగానే అరుదుగా ఉన్నటువంటి మనుషులు. మనం చెప్పుకున్నాం కదా, నిన్న మొన్న చెప్పుకున్నట్టున్నాం. 850 కోట్ల పైచిలుకు జనరాశి ఉంది ప్రపంచవ్యాప్తంగా. మనుష్య రూపంలో ఉన్నటువంటి జనరాశి. దాంట్లో కనీసంగా 2 కోట్ల మంది కూడా భక్తులు లేరు. అంటే 0.4%, 1% కూడా కాదు. అర్ధ శాతం కన్నా తక్కువ. అలాంటి మహోత్కృష్టమైన అవకాశం మనకి లభించింది. దాన్ని జారవిడుచుకోకుండా జాగ్రత్తగా జీవితంలోకి అన్వయించుకొని పాటించినట్టయితే ఖచ్చితంగా పరిపక్వతని సిద్ధించుకుంటాము. జీవన్ముక్తులం అయిపోతాము. చేయవలసింది పెద్ద కష్టతరమైన విషయం కూడా కాదు. హరే కృష్ణ మహామంత్రం నిష్ఠగా జపించడము, కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించడము, భక్తుల సాంగత్యంలో అనుదినము భగవద్గీత భాగవతాన్ని శ్రద్ధగా ఆలకించడం. అంతే చేయవలసింది. ఇవేవి కూడా చాలా కష్టమైనవి, నేను చేయలేను అనడానికి ఆస్కారం లేదు. మీరు 3 సంవత్సరాలు బాలకులైనా, 100 సంవత్సరాలు వృద్ధులైనా ఈ 4 కార్యక్రమాలు సులభంగా చేయొచ్చు. మొదటి కార్యక్రమం అయితే మన చేతిలోనే ఉంది. నోరు మన దగ్గరే ఉంది, చెవి మన దగ్గరే ఉంది. అడ్డుకునేవారెవరు? రెండో కార్యక్రమం కుటుంబంతో వ్యవహరిస్తున్నట్టయితే కొన్ని సవరణలు అవసరం అంతే. కానీ పెద్ద కష్టమైంది కాదు. మనం ఇలాంటి సవరణలు భౌతిక జీవనంలో ఇంద్రియ తృప్తి కోసం ఆ సవరణలు ఎన్నో చేస్తూ ఉంటాం మన కుటుంబ సభ్యులతో కూడా. కాబట్టి ఒకవేళ దృఢ సంకల్పం ఉందనుకోండి, ఇవన్నీ కూడా మనం చక్కగా చేయగలుగుతాం. దయచేసి దీన్ని మీరు ఆ కోణం నుంచి ఆలోచించి చేయడం మొదలెట్టారనుకోండి, కృష్ణుడికి సంబంధించిన పరిపూర్ణమైన అవగాహన మనకి లభిస్తుంది. కృష్ణుడి కృప చేత భక్తియుక్త సేవలు నిక్తమైనప్పుడు తద్వారా మనము భౌతిక జగత్తు నుంచి తక్షణము దూరం అయిపోతాం. అలా అంటే మనము శరీరాన్ని త్యాగం చేస్తామని అర్థం కాదు. భౌతికమైన శక్తుల నుంచి, ఆ ప్రభావం నుంచి బయటపడతాము. జీవన్ముక్తులం అవుతాము అని చెప్పబడి. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశం ఈనాటి శ్లోకంలో. ఇక్కడ మనం ఆ పెద్ద మాతాజీ అండ్ ప్రభుజీ ఎవరికైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయి? ఎవరికేమి క్వశ్చన్స్, కామెంట్స్ లేకపోతే ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరమ్మా? హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ హరే కృష్ణ. ఈ బోల్ మాత. ప్రభుజీ నాకు ఒక డౌట్ ఉండింది ప్రభుజీ. చెప్పండమ్మా. హరే కృష్ణ మాతాజీ, నా వాయిస్ వినబడుతుందా? కనకదుర్గాదేవి ఇప్పుడు మాతాజీ. వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది ప్రభుజీ. నాకు చెప్పండి అమ్మా. ఎప్పటి నుంచో ఉన్న డౌట్ ఇప్పుడు తీరింది. అది కాకుండా ఇంకొక డౌట్ ఉంది. ఎందుకంటే ఎప్పుడు ప్రభుపాదులు ఆ పాశ్చాత్య దేశం వెళ్ళి ఎందుకు ప్రచారం చేశారు, ఆయన అంత శ్రమ కోర్చని నేను ఎప్పుడు అనుకునేదాన్ని. ఈ రోజు మీరు చెప్పిన దాన్ని విన్నాక నాకు ఆ సందేహం అయితే తీరింది. ఇంకొకటి అయితే ఏంటంటే, ఇప్పుడు మహాదాతలని ఒక నలుగురు చెప్తున్నారు కదా ప్రభుజీ. హరిశ్చంద్రుడు, రంతిదేవుడు, ప్లస్ శిబి చక్రవర్తి, ముద్గలుడు అని ఒక ఆయన ఉన్నది ప్రభుజీ. ఆ ముద్గలుడు అంటే ఎవరు ప్రభుజీ? నాకు కూడా తెలియదు మాతాజీ. చూసి చెప్పమంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే ప్రభుజీ. అది మీరు దేవాది ఎక్కడ దేవుడు విన్నారో అక్కడ శ్రీకృష్ణ అడగలేదా భగవాన్. మరి? లేదు ప్రభుజీ, పుస్తకంలో చదివాను ప్రభుజీ నేను. నా. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అన్న దాంట్లో ఉమ్, మన ఇప్పుడు ఆయన జరాసంధుడి దగ్గరికి కృష్ణుడు, అర్జునుడు, భీముడు బ్రాహ్మణుల వేషంతో వెళ్ళారు ప్రభుజీ. అక్కడికి వెళ్ళి ఆయన్ని దానం అడుగుతారు. అవును. అడిగినప్పుడు ఈ నలుగురు పేర్లు చెప్పారు అక్కడ, మెన్షన్ చేశారు అక్కడ. అయితే ఉమ్. ఈ ముగ్గురు నాకు రంతిదేవుడు విన్నాను, శిబి చక్రవర్తి శరీరం కోసి ఇచ్చడు పావురం అది తెలుసు, హరిశ్చంద్రుడు తెలుసు. ఈ ముద్గలుడు ఎవరో కూడా నాకు తెలియలేదు ప్రభుజీ. చూసి చెప్పే ప్రయత్నం చేస్తాను మాతాజీ. తప్పకుండా ప్రభుజీ, హరి మీకు బోల్. శ్రమ లేకపోతే చూసి చెప్పండి. తప్పకుండా మాత. అదే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరి హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ, నాకు చేయమన్నారు ప్రభుజీ. హరి బోల్ రాధరాణి మాతాజీ. కీర్తన ఆలపించండి అమ్మా మీరు. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీల గోవిందదాస కవిరాజు విరుచుకున్న. హరే కృష్ణ. భజ హోరే మన శ్రీనందనందన అభయ చరణ హరవిందరే. భజ హోరే మన శ్రీనందనందన అభయ చరణ హరవిందరే.
दुर्लभ मानवा जन्म सती संगे, दुर्लभ मानवा जन्म सती संगे, तार हुई भव सिंधु रे, अभय चरण अरविंद रे। भजहु रे मन श्री नंद नंदन, अभय चरण अरविंद रे। सीता तप बात बरेशन, ये दिन जामिनी जागे रे। ओ सीता तप बात बरेशन, ये दिन जामिनी जागे रे। विफल से वीणु कृपनी दूरे जन, सफल सख लभला गिरे, अभय चरण अरविंद रे। भजहु रे मन श्री नंद नंदन, अभय चरण अरविंद रे। ये धन यौवन पुत्र परिजन, देखिया छे परिति तीरे। ओ ये धन यौवन पुत्र परिजन, देखिया छे परिति तीरे। कमल दला जल जीवन टल मल, भजहु रे पदनी तेरे, अभय चरण अरविंद रे। भजहु रे मन श्री नंद नंदन, अभय चरण अरविंद रे। श्रवण कीर्तन स्मरण वंदन, पाद सेवन दास्या रे। ओ श्रवण कीर्तन स्मरण वंदन, पाद सेवन दास्या रे। पूजन सखी जन आत्मनिवेदन, पूजन सखी जन आत्मनिवेदन, गोविंद दास अभिलाषी रे, अभय चरण अरविंद रे। भजहु रे मन श्री नंद नंदन, अभय चरण अरविंद रे। दुर्लभ मानव जन्म सती संगे, दुर्लभ मानव जन्म सती संगे, तार हुई भव सिंधु रे, अभय चरण अरविंद रे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। प्रभु जी दंडवत प्रणाम।
హరే కృష్ణ మాత దండత్ప్రణాం. చాలా చక్కగా ఆలపించారు మాతది. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరి హరి బోల్. హరిబోల్ మాతాజీ చక్కగా పాడారు. హరే థ్యాంక్ యూ. బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతని మాతాజీ. ఎవరు బోల్ చెప్తారమ్మా? మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. ప్రేమితోని ఎవరు చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ దండత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు చెప్పండి. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై హరినామ సంకీర్తనకి జై నామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై కామేత భక్త బృందకి జై రామచంద్ర శ్రీమద్ భాగవతం కి జై శ్రీమద్ భగవద్గీతకి జై శ్రీ 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 రాధాకృష్ణకి జై అనంతకోటి వైద్య భక్త బృందకి జై రాధి రమణ ప్రభుజీకి జై హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ సమాత జై. ప్రహ్లాద్ ప్రభుకి జై. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శీల ప్రభుపాదార్ గ్రంథాలను చక్కగా చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ దండవత్ ప్రణాం. ప్రభుజీ. దండవత్ ప్రణాం. ప్రణామ్. హరి హరి హరే బోల్. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ దండవత్ దండవత్ ప్రణామ్. ప్రభుజీ నిన్న మేము శ్రీకృష్ణ నామ కీర్తన చేసాం ప్రభుజీ ఇంట్లో. బోల్ వెరీ నైస్ ప్రభుజీ. అంటే ప్రవచనం కూడా పెట్టారు ప్రభుజీ. భువన్ మోహన్ ప్రభుజీ. వెరీ నైస్, వెరీ నైస్. సో చాలా మంది వచ్చి ఇంట్లో కీర్తన చేశారా ప్రభుజీ? ఎస్ ప్రభుజీ. దగ్గర దగ్గర Very 30 good. మెంబర్స్ ఉంటారు. వెరీ వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ ప్రభు. చక్కని కార్యక్రమం చేశారు. ప్రభుజీ భాగవతం 5 సెట్లు మేము ఇచ్చాం ప్రభుజీ కొంతమందికి. అవునా? వెరీ నైస్, వండర్ఫుల్. మంచి సేవ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మీ 16 మాళ్ళు జపించడం అవుతుందా మీకు? ఎస్ ప్రభుజీ. హరి బో. ప్రహ్లాద్ ప్రభుకి జై. ప్రహ్లాద్ ప్రభు మీ వయసు ఎంత ఇప్పుడు? ప్రభుజీ 12. 12 years కదా? ఎస్ ప్రభుజీ. సో మాతాజీ హరి బోల్ ప్రహ్లాద్ ప్రభు. ప్రహ్లాద్ ప్రభు 12 సంవత్సరాలు 16 మాళ్ళు జపిస్తున్నారు. హరి హరి బోల్. ప్రహ్లాద్ ప్రభుకి జై. హరి హరి బోల్. హరి బోల్ నర్మదా మాతాజీ. స్పంద మాతాజీ మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కృష్ణ కృపా మాతాజీ. హరి హరి. ఇంత వెరీ నైస్ యంగ్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఇంత యంగ్ ఏజ్ భాగవతం సెట్ కూడా ఇప్పించారంటే చాలా గ్రేట్ కదా ప్రభుజీ. ఆ, అంటే మాతాజీ వితరణ చేశారు మా ప్రభు, ప్రచారం చేసి 5 వరకు అలా పంపించారు. ఓకే, దాంట్లో పాల్గొన్నారు కదమ్మా. చాలా గ్రేట్ కదా ఆ చిన్న ఏజ్ లో. ఇక్కడ మన ఇంటి దగ్గరే ఇచ్చారు మాతాజీ. చాలా great. మంచి నెక్స్ట్ ఒక ఫ్యామిలీ మొత్తం విత్ ఇన్ 1 month లో డివోటీగా మారిపోయారు ఇక్కడ నియర్ 1 village లో. నైస్. వాళ్ళు కూడా హరి హరి వచ్చారు, బోల్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మన వెరీ మన నైస్. శిక్షా గురు ఆశీర్వాదంతో ఇంకా బాగా చేయాలంట కదా ప్రభు. సుశీల ప్రభుపాద్ మాత. ఎస్ ప్రభుజీ. నిజంగా హరే కృష్ణ ప్రభుజీ. అందులో నేను ఒక సెట్ తీసుకున్నాను ప్రభుజీ. హరే కృష్ణ భాగవతం, చైతన్య చరితామృతం. హరి హరి బోల్. వెరీ నైస్. నర్మదా మాతాజీ ఫోన్ చేసి చెప్పారు. నేను కూడా ఒక సెట్ ఆర్డర్ ఇచ్చాను. అవును ప్రభుజీ. వెరీ నైస్. హరే కృష్ణ. హరి హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. ప్రహ్లాద్ ప్రభు ధన్యవాదాలు. చక్కగా ఇదంతా కూడా మాతో పంచుకున్నందుకు. నర్మదా మాతాజీ ధన్యవాదాలు. హరి హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణాం. దండవత్ ప్రణామ్ మాతాజీ.